టెలివిజన్ రంగంలో టీవీ9 సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ న్యూస్ టెలివిజన్ అవార్డ్స్ కార్యక్రమంలో టీవీ9 ఏకంగా 12 అవార్డులను సాధించడం ద్వారా నేషనల్ న్యూస్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది. మెరుగైన సమాజం కోసం నాణ్యమైన సమాచారాన్ని వివక్ష లేకుండా అంతర్జాతీయ విలువలతో అందించే టీవీ9 అంకిత భావానికి స్ఫూర్తికి ఈ అవార్డులు అద్దం పట్టాయి. ఇండియన్ టెలివిజన్.com సంస్థ న్యూస్ మీడియా సేవలను గుర్తించాల్సిన అవసరాన్ని గమనించి 2007 నుంచి ప్రతి సంవత్సరం న్యూస్ టెలివిజన్ అవార్డ్స్ ని అందిస్తోంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఈ అవార్డులు ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండే ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని న్యూస్ మీడియా భూమిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం నుంచి తెలుగు న్యూస్ ఛానల్స్ ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. వ్యూయర్షిప్ రేటింగ్స్ లోనే కాదు, నాణ్యత విలువల్లో కూడా టీవీ9 నంబర్ 1 అని ఈ అవార్డులు స్పష్టం చేశాయి. అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ, విశ్వసనీయత పొంది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వ్యాపించి దేశంలోనే ప్రముఖ న్యూస్ టెలివిజన్ నెట్వర్క్ గా ఎదిగిన టీవీ9 కి ప్రెస్టీజియస్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు వరించింది. వైస్ ప్రెసిడెంట్ మూర్తి ఈ అవార్డుని అందుకున్నారు. Also, it's my privilege to announce another honor that we are providing somebody from the Telugu news space. We are inducting the promoters of TV9 into the Hall of Fame. May I now call upon Mr. Murthy. I accept this award with great humility on behalf of our founder and CEO, Mr. Ravi Prakash, who actually had untiringly worked for this channel for the past 5 years and made TV9 a household name for whatever it is there today. I also thank all the Telugu audience across the world, wherever they are, for categorically watching this channel now and then and every time they feel like watching a news channel. They watch TV9, and that's why TV9 today is the number 1 news channel across the country in its own genre. Thank you very much. ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ విత్ రవి ప్రకాష్ ప్రోగ్రాం గురించి తెలియని టీవీ ప్రేక్షకుడు ఉండడు. లోతైన పదునైన ప్రశ్నలతో రవి ప్రకాష్ చేసే ఈ ఇంటర్వ్యూ ప్రోగ్రాం కి అపురూపమైన ప్రజాదరణ లభించింది. అందుకే బెస్ట్ ప్రెజెంటెడ్ పాపులర్ న్యూస్ షో అవార్డుని అందుకుంది. పరిటాల రవిని ఎందుకు చాలా మంది శత్రువులు. ముద్దు సీనుని మీరు, సూరి వాళ్ళ ఫాదర్ జేసీ దివాకర్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రవి చేసిన దానికి సాక్షాత్ గాంధీగిరి మొదలు పెట్టుకుంటారు. జరిగిపోయింది. Best presented popular news show, Telugu. The award goes to, let's have an encounter TV9 please. మహిళల సమస్యలపై పోరాడుతూ వారికున్న హక్కులపై అవగాహన కల్పిస్తూ లింగ వివక్షని ఎండగట్టిన పవర్ఫుల్ ప్రోగ్రాం నవీన. రామ్నాథ్ గోయంకా లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సంపాదించిన ఈ ప్రోగ్రాం కి బెస్ట్ పబ్లిక్ డిబేట్ షో అవార్డు వరించింది. స్పెసిఫిక్ గా యాసిడ్ అనేది దాన్ని ఒక్కదాన్ని తీసుకొని అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం లేదమ్మా. బట్ యాసిడ్ కంటూ ప్రత్యేకంగా అవేర్నెస్ వద్దంటారా మేడం? వరుస ఇన్ని కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని కేసులు రిజిస్టర్ ఎందుకు అవ్వట్లేదు? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని ఆ విధంగా చంపేయడం అనేది అది కూడా ఒక మానవ హక్కుల ఉల్లంఘన. స్త్రీల సంఘం పక్షపాత వైఖరితో
ప్రవర్తిస్తున్నది అనడానికి ఇది నిదర్శనం. ఈ ఇన్సిడెంట్స్ లో ఆ విక్టిమ్ కి ఏం సపోర్ట్ ఇస్తున్నావు? I'm very happy to receive this award. The credit for this award goes to the entire team of Navina viewers and Navina friends, and also Mr. Ravi Prakash, who has supported us all these years. రోజువారీ సామాజిక రాజకీయ పరిణామాలని వివరంగా తెలుసుకోవాలంటే న్యూస్ అట్ 10 PM ని మించిన వేదిక లేదు. ఈ ప్రోగ్రామ్ కి బెస్ట్ డైలీ ప్రైమ్ టైమ్ న్యూస్ కాస్ట్ అవార్డు వరించింది. నమస్తే, న్యూస్ అట్ 10 PM కు స్వాగతం. నా పేరు దేవి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే రాష్ట్ర విభజనపై కేంద్రం మరో అడుగు ముందుకేసింది. రెండో ప్రకటన కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అన్ని పార్టీలతో చర్చలు జరపడానికి కేంద్రం ఆహ్వానం పలికింది. ఇవాళ TV9 తెలుగుదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్గా ఉంది. TV9లో న్యూస్ చూడకపోతే ప్రపంచం మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. TV9 ప్రైమ్ బులెటిన్స్లో మొదటి నుంచి 10 PMకి చాలా ప్రత్యేకత ఉంది. TV9 10 PM బులెటిన్లో వచ్చే ప్రతి ఒక్క స్టోరీని టీం అందరం ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క స్టోరీని తీర్చిదిద్దాము. అందుకే జనం చూస్తున్నారు. అందుకే 10 PM బులెటిన్కి ఒక ప్రత్యేకమైన రేటింగ్ గుర్తింపు ఉంది. ఇవాళ ఈ అవార్డు అందుకున్నామంటే ప్రొఫెషనల్గా నాలాంటి వాళ్ళందరూ ఎంతో గర్వపడే అవకాశం ఇది. థ్యాంక్ యూ ఫర్ అవార్డ్.